మీకు మ్యాగీ తిని బోర్ కొట్టేసిందా? అయితే ఇలా పాస్తా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కావాల్సినంత పాస్తా తీసుకొని బాయిల్ అయ్యే వాటర్లో వేసి ఉడికించుకోండి. పాస్తా బాగా ఉడికిందని తెలిసిన తర్వాత అవి చిల్లుల గిన్నెలో వడపోసేసుకొని దానిపైన చల్లనీళ్ళు పోయండి బాగా ఫోర్స్గా, ఎందుకంటే అతుక్కోకుండా ఉంటాయి. సో ఎప్పుడైనా కానండి పాస్తా ఇట్లా మనం ఇట్లా ఫిల్టర్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, వెంటనే చేసేయాలి, లేకపోతే అతుక్కోపోతాయి. సో కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేపండి. సో మేమైతే క్యారెట్ తీసుకున్నాం. మీకు కావాల్సిన వెజిటబుల్స్ మీరు తీసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్ అయినా, మటన్ అయినా, చికెన్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా వేపాక పాస్తా యాడ్ చేసి దాంట్లో తగినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా కలిపెట్టండి. ఒక 5 మినిట్స్ కలిపెడితే సరిపోతుంది. ఇంకా లాస్ట్గా మనం పల్లీల పొడి తీసి పెట్టుకున్నాం కదండి, ఎంత పల్లీల పొడి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకుంటే ఇంకా పాస్తా రెడీ అయిపోయినట్టే.